నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. అనగా ప్రేమింపబడటానికి మనం అర్హత లేకపోయినా, ఆదరించటానికి మనం యోగ్యులం కాకపోయినా, ఆయన మనలను సృజించినటువంటి దేవుడై ఉండి నశించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మన ఎడల ఆయన ప్రేమ చూపు దేవుడై ఉన్నాడు గనక ఏమాత్రము మనలను త్రోసివేయక మన పట్ల ఆయన చూపు ప్రేమ, అదే కృప. ప్రభునొద్ద కృప అనేది తక్కువగా కాక అది సమృద్ధిగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సమృద్ధి అయిన కృప యేసుక్రీస్తు ప్రభు దగ్గర లేకపోతే లోకంలో ఏ పాపి కూడా రక్షించబడటం అది ఏమాత్రం కూడా సాధ్యం కాని పని. లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని అతడు పలుకుటని ఇక్కడ మనం గమనించగలం. ఈ వాక్యమునకు పై వాక్యాలలో పరిసయ్యుడు తాను తన భక్తిని, నీతిని వాటన్నిటిని గూర్చి ప్రభువునకు తెలియజేస్తూ, ప్రభు చూపు ఆ కృప ప్రేమ అతనిలో లేదు అని అంటానికి ఆ పై వచనాలలో అతడు పలికినటువంటి మాట ఏంటంటే, ఈ సుంకరు వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని తనను గొప్ప చేసుకుంటూ సుంకర్ని ఇక్కడ తక్కువ చేయటం మనం గమనించగలం. అయితే అతడు తన స్థితిని యథార్థముగా ఒప్పుకోలేదు కానీ ఈ సుంకర అయితే ప్రభువునొద్దకు వచ్చి అతడు పాపిని నన్ను కరుణించమని పలుకుటను మనం గమనించగలం. పాపి అయిన ఈ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నేను ఏ పాపం చేయలేదు, నేను మంచివాణ్ణి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనము పొంది ఉన్న రక్షణ, విమోచన ఇవన్నీ కూడా మన గొప్పతనం ఏదీ కాదని మనం గ్రహించి, కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు మన ఎడల చూపిన ఆ కృపయే నేడు మనం పరిశుద్ధులంగా, విమోచింపబడిన వారముగా, రక్షింపబడిన వారముగా లోకంలో యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తటానికి కారణం అనేటటువంటి సంగతిని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి అనేటటువంటి సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నాడు పౌలు గారు కూడా తన స్థితిని గూర్చి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసములు చేసి తిని గనుక కనికరింపబడి తిని అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఒకప్పటి తన స్థితిని బట్టి అయితే అతడు ఈ విధమైనటువంటి ఉన్నత పరిచర్లో ఉండటానికి అర్హుడు కాదు. కానీ తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనికరింపబడి తిని అని చెప్పి ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక 14వ వచనంలో, మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను అని కూడా ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. 16వ వచనంలో, యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. ఆ కృప వలన మనం పొందినటువంటి ఈ స్థితిని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, అనేకులకు ఈ కృపలో ఉన్నటువంటి అనేక దీవెనలు పొందుటకు సాక్షులుగా ఉండటానికి నేడు విన్న ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.
కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు. నేడు ఉన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను ఆశీర్వదించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేటిదన్న దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.